హాయ్ హలో వ్యూవర్స్ నమస్తే అందరికీ. మన సబ్స్క్రైబర్స్ చాలామంది మీరు నెల్లూరు కదా, మీ ఊర్లో చేపల పులుసు చాలా ఫేమస్ కదా, ఒక వీడియో చేసి పెట్టన్నా అన్నారు. సో ఈరోజు ఎలాగో సండే వచ్చిందని చెరువు గట్టుకు పోయి లైవ్ ఫిషెస్ పట్టుకొచ్చాను. వాటిని అక్కడే క్లీన్ చేపించేసాను. ఇంటికి తీసుకువచ్చి మళ్ళీ ఇక్కడ కూడా కొంచెం నాచు ఉంటే ఫ్రెష్గా క్లీన్ చేసాము. అలా ఒక గిన్నెలో చింతపండు తీసుకొని నానబెట్టాలి. ఇంకొక గిన్నెలో క్లీన్ చేసిన చేప ముక్కలు ఉంచి వాటికి పసుపు, కారం, ఉప్పు వేసుకొని ముక్కకి అంటేలాగా మిక్స్ చేయాలి. ఈ కూరలో నా భార్య కూడా తన వంతు సహాయం చేసింది. ఏదో కలమండి కారం పొడి ఎందుకు ఇంత కొత్త మండిపోద్ది. ఇక ఎన్ని రకాలు అయినా పర్వాలేదు కానీ స్టవ్ ఆన్ చేసుకొని చేపల పులుసుకు అనువుగా ఉండే కడాయి ఒకటి స్టవ్ మీద పెట్టుకోవాలి. నూనె, ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకోవాలి. తర్వాత టమోటాలు, ఎర్రగడ్డలు, కొత్తిమీర, కరివేపాకు తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఎర్రగడ్డలు, కరివేపాకు వేసుకొని ఫ్రై చేయాలి. తర్వాత టమాటా కూడా వేసుకొని మిక్స్ చేయాలి. పసుపు, కారం, ఉప్పు వేసుకొని కూడా మిక్స్ చేయాలి. అలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత చింతపండు రసం పోయాలి. దాన్ని కొంచెం సేపు అలా ఉడకనివ్వాలి. ఇప్పుడు చేప ముక్కలు వేసుకోవాలి. మామిడికాయల ముక్కలు లేకపోతే అసలు చేపల పులుసుకి రుచి రాదు. ఉడుకుతున్న కూరలో మిర్చి వేసుకోవాలి.
కొత్తిమీర కొంచెం అలా అలా టచ్ ఇవ్వాలి. అలా కొంచెం సేపు కూరని ఉడకనివ్వాలి. షేక్ 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 ఆడిస్తాను రా. నెల్లూరు వాళ్ళకి చేపల కూర చాలా చాలా. ఇదంతా నాకు మామూలు విషయం. ఇప్పుడు నెల్లూరు చేపల కూర రుచి ఎలాగుందో చూద్దాము. వా ఏం పెట్టావురా ఈ నీళ్ళు? నీళ్లు తాగితేనే నెత్తురు మరుగుతుంది. సూపర్ ఫ్యాంటాస్టిక్. బయట వెదర్ కూడా చాలా బాగుంది. చల్లని చిరుజల్లులు, లోపల వెచ్చటి చేపల పులుసు, డెడ్లీ కాంబినేషన్. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ నెల్లూరు రోడ్ చేసిన చేపల పులుసుని టేస్ట్ చేసేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్, సతీష్ తిరు.